వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉంది. పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ. హిందువులు, ముఖ్యంగా హిందువులు, సనాతనవాదులు, హిందూ ధర్మ పరిరక్షకులు సీఎం కామెంట్స్ ను తప్పుపడతా ఉన్నారు. సీఎం ఏమన్నారంటే, నాయకుల మధ్య ఏకాభిప్రాయం ఉండాలన్న ఆలోచన ఉండదు. ఎందుకంటే దేవుళ్ళకు మనకున్న 3 కోట్ల మంది దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళ మధ్యలో ఏకాభిప్రాయం లేదు. పప్పన్నం తినే వాళ్ళకు పప్పన్నం దేవుడు ఉంటాడు, అట్లాగే కళ్ళు కోడి తినే వాళ్ళకు కళ్ళు కోడి దేవుడు ఉంటాడు, అట్లాగే పెళ్లి కాని వాళ్ళకు హనుమంతుడు, పెళ్ళైన వాళ్ళకు ఇంకో ఇద్దరు భార్యలకు ఇంకొక దేవుడు, ఇట్లాంటి కామెంట్స్ అన్ని చేశారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. నిజానికి నాయకుల మధ్య ఏకాభిప్రాయం ఉండదు అనడానికి దేవుళ్ళను ఉదాహరణ తీసుకోవడంపై వీళ్ళంతా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా దేవుళ్ళను ఉదాహరణ తీసుకొని చెప్పి ఉండాల్సింది కాదు. ఎందుకంటే సీఎం స్థాయిలో ఆయన చేసే కామెంట్స్ను ప్రజలు, అట్లాగే మేధావులు అంతా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు, క్షుణ్ణంగా ఫాలో అవుతారు. సీఎం అంటే రాష్ట్రానికి నాయకుడు కాబట్టి ఆయనే హిందువుల దేవుళ్ళపై ఇట్లాంటి కామెంట్స్ చేయడం హిందువులు ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళలో చాలామంది అంటున్నది ఏంటంటే, సీఎం కామెంట్ చేసినటువంటి ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో కింద ఏం పెడుతున్నారంటే, హిందూ దేవులను ఇంత చులకనగా, ఇంత వెకిలిగా వీళ్ళ మీద కామెంట్స్ చేసినావు కదా హిందూ దేవుళ్ళ మీద, అట్లాగే ముస్లిం దేవుళ్ళ మీద, క్రిస్టియన్ దేవుళ్ళ మీద కామెంట్ చేయగలవా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ ప్రశ్నిస్తున్న ఉదాహరణలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒకరు పెట్టిన కామెంట్ చదువుతాను చూడండి. నీకు నచ్చిన దేవుడు నువ్వు మొక్కు, నీకెందుకు రేవంత్ గారు, నీకు నచ్చిన దేవుడు నువ్వు మొక్కు, కాంగ్రెస్లో జాయిన్ కానప్పుడు బాగానే ఉంటేవిగా, ఇప్పుడు ఏమైంది? కొంపదీసి మతం మారినవా? మొత్తం వాళ్ళ తీరే మాట్లాడుతున్నావు, ఏందిగా చేసిరినా ఏం కథ? గిట్లనే యేసును అల్లాను కూడా అనాలి అంటున్నారు హిందువులు. రాజకీయం చేయి ఓకే, కానీ సనాతన ధర్మం గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కేసీఆర్ కు పట్టిన గతే త్వరలో హిందువులు నీకు పట్టిస్తారు, ఖబర్దార్ రేవంత్ ఖాన్ అని. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలో సీఎం రేవంత్ చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ ను కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాన్ని పోల్చుతున్నారు, కంపేర్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ మతలబ్ ముస్లిం, ముస్లిం మతలబ్ కాంగ్రెస్ అంటూ రేవంత్ రెడ్డి ఆ ముస్లిం ఓటర్లను ఉద్దేశించి అన్నారు. ఇక్కడ కూడా పిసిసి కార్యవర్గ సమావేశంలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు అంటూ, హిందువులకు సంబంధించి 3 కోట్ల మంది దేవతల మధ్యలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ నాయకుల మధ్యలో, పిసిసి నాయకుల మధ్య ఎట్లాంటి ఎందుకు ఏకాభిప్రాయం ఉంటుంది, ఎవరి వర్షన్ వారిది, ఎవరి వ్యూ వాళ్ళది అన్నట్లుగా రేవంత్ రెడ్డి మన హిందువుల దేవుళ్ళను ఉదాహరణ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఇంకొక విషయం కూడా ఏం జరుగుతుందంటే, దీనికి సంబంధించి ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా కానీ ఆ జిల్లాలో ఉన్న దేవుడిపై కూడా ఒట్టేసి మాట్లాడారు. మనకు యాదాద్రి నరసింహస్వామి కావచ్చు, వరంగల్ భద్రకాళి కావచ్చు, అట్లాగే వేములవాడ రాజన్న కావచ్చు, కొండగట్టు అంజన కావచ్చు, గద్వాలలో ఉన్న జోగులాంబ అమ్మవారు కావచ్చు, ఇట్లాంటి దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు దేవుళ్ళ మీద ఆ రోజు ఒట్టేసినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ దేవుళ్ళని అట్లాగా కించపరుస్తూ హేళన చేసేలా మాట్లాడుతూ ఒక ఉదాహరణ కింద తీసుకోవాల్సిన అవసరం ఏముందని హిందూ సనాతనవాదులంతా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై బీజేపీ కూడా పెద్ద మొత్తంలో స్పందించింది. కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుల వరకు అందరూ ఈ రోజు నిరసనకు పిలుపునిస్తే నిరసనలో పాల్గొనడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ డిసెంబర్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, సీఎం దిష్టిబొమ్మల కార్యక్రమాలను నిర్వహించబడను. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు పిలుపునివ్వడం జరిగింది. హిందూ దేవులను, హిందూ సమాజాన్ని అవమానించిన ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెబుదామనేది ఈ పోస్టర్. రేవంత్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఉద్దేశపూర్వకంగానే చేశారా, లేదు ఆ సందర్భాన్ని
ఉటంకించడానికి పోల్చడానికి చేశారా అనేది తెలియదు. కానీ మొత్తానికి గతంలో ఆపద సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న సమయంలో దేవుళ్ళ మీద ఒట్టేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు గెలిచిన తర్వాత 2 ఏళ్ళు అయిన తర్వాత దేవుళ్ళని ఉద్దేశించు పప్పన్నం తినటోడికి ఒక దేవుడు, పెళ్లిగానాడికి ఒక దేవుడు, పెళ్ళే ఇద్దరు భార్యలకు ఒక దేవుడు, అంటే దేవుళ్ళలో అంటే హిందువులు విశ్వాసంగా కొలిచే దేవుళ్ళలో ఉన్నటువంటి ఏదైతే నెగిటివిటీ ఉంటుందో, అంటే నెగిటివిటీని కూడా అనలేము మనం దాన్ని, కొంత డిమెరిట్స్ ఉంటాయో ఆ డిమెరిట్స్ను కోట్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదనేది హిందూవాదులు, హిందుత్వ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఏ దేవుళ్ళ మీద ఒట్లు వేసడం దాని మీద కేటీఆర్ కూడా దానికి అనేక సార్లు ఆయనను వాటిని గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి మనకు. మొత్తానికి బీజేపీ ఇచ్చిన పిలుపుకు మాత్రం ఈ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అట్లాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఖండించారు. సీఎం వ్యాఖ్యలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని, దానికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు దిష్టిబొమ్మ దహనం చేశారు, నిరసన చేపట్టారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. మొత్తానికి సీఎం చేసినటువంటి వ్యాఖ్యలపై మీరు కూడా మీ కామెంట్స్ తెలియజేయండి. దేవుళ్ళను అట్లా అంటూ, అంటే ఈ దేవుళ్ళు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు, ఒకళ్ళ మధ్యలో ఒకరికి అభిప్రాయం వాళ్ళకే లేదు, నాకెట్లుంటుందనే సందర్భాన్ని వాడుకున్నప్పుడు, అంటే సందర్భంలో చెప్పాలనుకున్నప్పుడు దేవుళ్ళని కాకుండా ఇంకేదైనా ఉదాహరణ చెప్పొచ్చు కదా. దేవుళ్ళనే కించపరచాల్సిన అవసరం ఏముంది అని హిందుత్వవాదులు అంటున్నారు కదా. మన దీనిపై మీరు కూడా మీ కామెంట్స్ తెలియజేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, 3వ ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు.